ఈ పర్సంటైల్ అనేది ఏందో రిలేటివ్నెస్. అంటే సపోజు మీరు ఈ 14,50,000 మందిలో ఒక రోజులో ఎంతమంది ఎగ్జామ్ రాస్తుంటారు అని అనుకున్నప్పుడు దగ్గర మీకు 1,40,000 మందో 1,35,000 మందో ఆన్ యావరేజ్గా ఎగ్జామ్ రాస్తారు. ఏది ఒక పర్టికులర్ డేలో. అదే ఒక పర్టికులర్ షిఫ్ట్లో తీసుకున్నప్పుడు రమారమిగా ఒక 70,000 మంది ఎగ్జామ్ రాస్తారు. అంటే ఈ 70,000 మందిలో ఒక 10 మంది కన్నా నువ్వు అందరికన్నా బాగా రాసినావు అనుకోండి, అప్పుడు నీకు 99.999 వచ్చేస్తుంది. అంటే ఇది రిలేటివ్నెస్ అనమాట. అంతేగాని ఈ పర్సంటైల్ అనే దాన్ని బట్టి ఇప్పుడు టేక్అవే ఏంటి, ఈ యొక్క వీడియో టేక్అవే ఏంటంటే, మీ యొక్క పేపర్ మిడ్ లెవెల్లో వచ్చినా, మీ యొక్క పేపర్ కఠినంగా లేదా టఫ్గా వచ్చినా, మీ యొక్క పేపర్ ఈజీగా వచ్చినా మీకు పక్క షిఫ్ట్లు వాళ్ళతో సంబంధం లేదు. ఇది కేవలం మీ షిఫ్ట్కి సంబంధించింది. ఉదాహరణకి ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు, మేము ఒక 10 మందిని కలిసి రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం అనుకో, మ్యాక్సిమం అక్కడ బీపీ షుగర్ ఉంటుంది, ఇంకోటి లావుగా ఉంటాడు, ఇంకోటి సన్నగా ఉంటాడు, అందరం కలిసి కొంచెం అటు ఇటుగా పోతాం. అదే ఒక 18 ఏళ్ళ యువకులతో రన్నింగ్ రేస్ పెట్టుకున్నాను, ఓడిపోతాం కదా. కాబట్టి నాకు ఒక 18 ఏళ్ళ యువకుడికి పోటీ పెట్టడం అనేది అన్యాయం. సో మా ఏజ్ గ్రూప్ వాళ్ళతో పోటీ పెట్టుకుంటే మేము ఏదో కింద మీద పడుతూ కొంచెం అటు పరిగెత్తుకుంటూ పోతాం అనమాట. సో ఇది రిలేటివ్నెస్. నేను ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తడానికి నాకు ఒక 1 అవర్ పట్టింది అనుకున్నట్లయితే, 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాడికి అది మీకు ఒక 20 నిమిషాల్లో చేసేయచ్చు. సో వాడు 20 నిమిషాల్లో ఎవడు ముందు వస్తాడో వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నేను 47 ఏళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్నాను కాబట్టి నేను గంటలో చేరుకున్నాను, కానీ నా తర్వాత వాళ్ళు 1:10 నిమిషాలకు వచ్చారు. అంటే నేను గంటలో చేరుకున్నప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ నాకే వచ్చింది. సో ఈ సింపుల్ ఫార్ములానే మనం ఇక్కడ నార్మలైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇది జేఈ మెయిన్స్తో పాటు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటుంది. లెటెస్ట్ డీప్ డైవ్ ఇంటూ దిస్. ఈ నార్మలైజేషన్ ప్రక్రియను మొత్తాన్ని ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా స్టన్నింగ్ విజువల్స్తో నేను మీకు చూపించి చేస్తాను. మీరు పెన్ను పేపర్ పెట్టుకోవాలి. దీనికి ఒకటి స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క 3 కంపారిజన్ చేసేటప్పుడు మాత్రం ప్రతి పేరెంట్, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి వీడియోస్ వీడియోలో అంటే యూట్యూబ్లో కానీ ఇటు పబ్లిక్ డొమైన్లో కూడా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. మనం ఏదైనా వీడియో చెప్పినామంటే అది అరటి పండు నోట్లో పెట్టినట్టు క్లారిటీగా ఉంటుంది. నిమ్మలంగా పెన్ను పేపర్ పట్టుకోండి, చూడండి.